ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. బ్రహ్మ మానస సంభూతం బ్రహ్మ బోధన తత్పరం యోగివర్యం ఋషిశ్రేష్టం వశిష్ఠం సద్గురుం భజే. హరి ఓం. ఇక శ్రీరాముడు ఒక ప్రశ్న వేస్తున్నారండి. గురుదేవ, మీరు చెప్పిన ప్రకారమే నేను భ్రాంతికి లోనై ఈ మనస్సు యొక్క మోహంలో పడ్డాను. ఇన్ని జన్మలుగాను ఆ మనస్సుకు లోబడి కర్మలు చేసుకుంటూ ఉన్నాను. అంటే నేను పూర్తిగా మనస్సు యొక్క స్వాధీనంలో ఉన్నట్టే కదా. ఈ మనస్సుకు లోబడి ఈ మనస్సు యొక్క మోహంలో పడి ఈ ప్రపంచంలో ఎన్నో కర్మలు చేస్తూ ఉన్నాను. ఈ మనస్సు కోరింది ప్రతిదీ నేను నెరవేరుస్తూ ఉన్నాను. ఈ మనస్సుకు బానిసనై ఈ మనస్సు దేనినైతే కాంక్షిస్తుందో దానిని నేను చేస్తూ ఉన్నాను, నెరవేరుస్తూ ఉన్నాను. నేను ఈ మనస్సు యొక్క స్వాధీనంలో ఉన్నాను. దానికి లోబడి దాని యొక్క మోహంలో పడి నేను కర్మలు చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను దాని యొక్క స్వాధీనంలో ఉన్నట్టే కదా. అప్పుడు నేను పరాధీనునే కదా. ఈ మనస్సులో ఉన్న పూర్వవాసనలు ఎలా ఆడిస్తే అలా ఆడవలసిందే కదా. అలా ఆడవలసిన వాడినే కదా. పూర్వజన్మ వాసనల ప్రకారం నేను ప్రవర్తించవలసిందే కదా. వాటికి లోబడి నేను ప్రవర్తించవలసిందే కదా. ఈ వాసనలన్నీ మనస్సులో ఉంటాయి కదా. నేను ఈ మనసుకు లోబడే ఉన్నాను కదా. మనస్సు చేతిలో నేను దాని యొక్క స్వాధీనంలో ఉన్నట్లే కదా. నేను ఈ మనస్సు యొక్క ఆధీనంలో ఉన్నట్లే కదా. మరి ఇక ఈ జన్మలో నాకు స్వతంత్రం ఎక్కడ ఉంటుంది? అలాంటప్పుడు మీరు నన్ను పట్టుకొని నువ్వు పురుషకారం చెయ్యి అంటే పురుష ప్రయత్నం చెయ్యి అని ప్రాణం తీస్తే నేను ఏమి చెయ్యగలను? అంతా మనసు యొక్క ఆధీనంలో ఉండి ఆ మనసులో ఉన్న వాసనలకి అనుగుణంగా నేను ప్రవర్తిస్తూ ఉంటే, ఆ మనస్సుకు లోబడి నేను కర్మలు చేస్తూ ఉంటే, ఇక నన్ను మీరు పురుష ప్రయత్నం చెయ్యి అని మీరు చెప్పి ప్రయోజనం ఏమిటి? నా ప్రాణం తీస్తే మాత్రం ఏమో ఉపయోగం? ఇక నాకు స్వాతంత్రం ఎక్కడ ఉన్నది? దీనిని ఒక్కసారి విచారణ చేద్దామండి. ఉదాహరణకు చూడండి, ఈ జన్మలోనే తీసుకుందాము. మీరు ఇంతవరకు ఎప్పుడు జిలేబీ తినలేదు. ఒక రోజున మీరు మీ మిత్రుడు కలిసి ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. మీ మిత్రుడు మిమ్మల్ని రమ్మని పిలిచాడు. రా, వెళ్ళి జిలేబీ తిందాము అని. మీరు ఇంతవరకు ఎప్పుడు తినలేదు. మీ మనసు ఎప్పుడు తినాలని కోరుకోలేదు. మీరు వెళ్ళారు. వెళ్ళి మీ మిత్రుడు మీరు ఇద్దరు కలిసి జిలేబీ తినడము అనే కర్మ చేశారు. ఆ కర్మ చేసినప్పుడు ఆ అనుభవం, జిలేబీ తిన్నారు కదా, నోట్లో పెట్టుకున్నప్పుడు అద్భుతంగా ఉన్నది, భలే ఉన్నది, మధురంగా ఉన్నది అని మీ మనసులో ఒక భావన ఏర్పడింది. అదే వాసన. మీరు తిన్నారు, సరే మరలా ఇంకొక రోజు ఎప్పుడైనా తిందామని వెళ్ళిపోయారు.
తరువాతి రోజు మీకు అనారోగ్యం వచ్చి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు షుగర్ వచ్చిందని చెప్పేసి చెప్పారు. డాక్టర్ మీరు తీపి పదార్థాలు తినవద్దు, తింటే మీ ఆరోగ్యానికి ప్రమాదకరం అని చెప్పారు. సరే, మీరు ఇంటికి వచ్చారు, కాలం గడుస్తూ ఉన్నది. ఒక రోజున మీరు గతంలో ఏదైతే జిలేబీ తిన్నారో ఆ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. మీకు దూరంగా జిలేబీ దుకాణం కనిపించింది. అక్కడి నుంచి అద్భుతమైన వాసన వస్తూ ఉన్నది. వేడివేడిగా జిలేబీ వేస్తూ ఉన్నాడు. అది మీ కంటికి కనిపించింది. ఆ వాసన వస్తూ ఉన్నది. వెంటనే మీ పూర్వ సంస్కారం ఆ వాసన మేల్కొంటుందండి. వెంటనే మీ మనసులో ఒక చలనం వస్తుంది, ఒక కదలిక వస్తుంది. ఆ జిలేబీ తినాలి అన్న ఒక ఇచ్చ పుడుతుంది, ఒక మనస్పందం వస్తుంది. మీ మనసులో ఒక స్పందం వస్తుంది, ఆ జిలేబీ తినాలి అన్న ఇచ్చి పుడుతుంది. ఎందుకంటే పూర్వ సంస్కారం. మీరు గతంలో జిలేబీ తిన్నారు కదా, ఆ సంస్కారము మనసులో ఉంటుంది కదా వాసనగా, అది మేల్కొంది. ఆ పూర్వ సంస్కారము మేల్కొనడం వల్ల అది మీ మనసులో ఒక స్పందనని కలగజేసింది. దాని కారణంగా ఒక ఇచ్చ, ఒక కోరిక అనేది జనించింది, ఆ జిలేబీ తినాలి అని చెప్పి. ఇప్పుడు మీరు ఆ జిలేబీ తినాలి అని మీ మనసు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నది. మీరు ఆ జిలేబీ కనుక తిన్నట్లయితే, ఎలా ఇంద్రియాలతో, ఇంద్రియ స్పందన ద్వారా మీరు ఆ జిలేబీని తిన్నట్లయితే అది ఒక క్రియ జరుగుతుంది అక్కడ. కానీ మీ మనసులో ఆ సంకల్పం జనించింది కదా, జిలేబీ తినాలి అనే ఇచ్చ కలిగింది కదా, పూర్వ సంస్కారం అది కదిలించి ఆ ఇచ్చకి, ఆ కోరికకి కారణమైంది ఆ వాసన. ఇప్పుడు ఆ వాసన మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటే, నేను ఆ మనసు యొక్క ఆధీనంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అది ఆడించినట్లు ఇప్పుడు నేను ఆడవలసిందే కదా, అది తిను అని ప్రేరేపిస్తూ ఉన్నది. నేను ఆ మనసుకు లోబడి కర్మ చేయవలసిందే కదా, ఇక నాకు స్వాతంత్రం ఎక్కడ ఉన్నది అని గనక ప్రశ్నిస్తే ఇక్కడ ఒక రహస్యం ఉన్నదండి. మీ మనసు ప్రేరణ ఇస్తుంది కదా, ఆ జిలేబీ తిను అని. ఎందుకు? పూర్వ సంస్కారం మేల్కొంది, అది ఒక చలనానికి కారణమైంది మీ మనసులో. దానివల్ల ఆ పూర్వ సంస్కారం వల్ల అది మేల్కొనడం వల్ల మీ మనసులో ఒక స్పందన వచ్చింది. అది జిలేబీ తినాలనే ఇచ్చకి కారణమైంది. మీరు ఆ జిలేబీ తినాలనే క్రియ చేసి మీరు ఆ జిలేబీని తింటే అక్కడితో అయిపోతుంది. కానీ ఆ ఇచ్చ జనించింది కదా, ఇచ్చ జనించినప్పుడు కర్మ చేసి తీరవలసిందేనా? ఇక దానికి లోబడి కర్మ చేయవలసిందేనా? ఇక స్వాతంత్రం లేదా? ఉందండి. ఇక్కడే మీ బుద్ధి చెప్తుంది. వెంటనే మీకు డాక్టర్ చెప్పారు కదండి, తీపి పదార్థం తినవద్దు, తింటే మీ ఆరోగ్యానికి ప్రమాదకరం అని డాక్టర్ చెప్పారు కదండి. ఆ విషయం గుర్తుకు వస్తుందండి. ఇక్కడ ఆలోచన కదిలింది, డాక్టర్ చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. ఇప్పుడు ఆ కర్మ చేయాలా వద్దా అని అతని చేతిలో ఉన్నదా లేదా అండి? డాక్టర్ చెప్పిన విషయాన్ని కూడా, బుద్ధి చెప్పిన విషయాన్ని కూడా పక్కన నెట్టేసి అతను మనసుతో కలిసి వెలిగిన కర్మ చేసినట్లయితే అతను మనసుకు లోబడిపోయి ఉన్నట్లే. ఇంకా అది ఆడించినట్లు ఇతను ఆడినట్లే. కానీ అక్కడ స్వతంత్రం ఉన్నదా లేదా? బుద్ధి చెప్తుంది వద్దు డాక్టర్ చెప్పాడని. అక్కడ అతని చేతిలో ఉన్నదండి. కర్మ చేసే ముందు ఆలోచన పుట్టింది, అది క్రియారూపం దాల్చే ముందు ఆ క్షణము అతని చేతుల్లో ఉన్నది. అది మనసుకు లోబడాలా లేదా అనేది అతని చేతుల్లో ఉన్నదండి. అతను వద్దు అనుకుంటే, అంటే అతని యొక్క సంకల్పం గట్టిగా దృఢంగా ఉంటే దాన్ని పక్కకు నెట్టేసి వెళ్ళిపోతాడండి. లేదు అనుకుంటే ఇటు బుద్ధిని కూడా పక్కకు నెట్టేసి వెళ్ళి మనసుతో కలిసి జిలేబీ తింటాడు. తర్వాత మళ్ళీ అనారోగ్య బారిన పడతాడు. ఇక్కడ స్వాతంత్రం లేదంటే ఎలా కుదురుతుందండి? స్వాతంత్రం ఉన్నదండి. ఇది ఎలాగో ఈ జన్మలో చేసిన ఈ కర్మ ఎలాగో గత జన్మ కర్మఫలాలు కూడా అంతేనండి. గత జన్మ వాసనలు కూడా అలాగేనండి. ఆ మనసుకి మనం లోబడి ప్రవర్తించవలసింది. అంటే
కాదండి, అక్కడ కొంత స్వాతంత్రం ఉన్నదండి. ఈ జన్మను అర్థం చేసుకుంటే పూర్వజన్మ అర్థమవుతుందండి. ఇప్పుడు ఈ సంఘటన మనం అర్థం చేసుకుంటే ఈ పూర్వజన్మ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. ఇంకా ఈ విషయాలన్నీ మనకి గతంలో చెప్పి ఉన్నారండి. మనం గతంలో ప్రస్తావన చేసుకొని ఉన్నాం. మరలా అవే ఒక్కసారి గుర్తు చేసుకొని ముందుకు వెళ్తున్నాం. చెప్తున్న వశిష్ఠ మహర్షి, రామ, ఒక రహస్యాన్ని చెప్తాను. ఆ రహస్యాన్ని నువ్వు పట్టుకోలేకపోతున్నావు. అది చెప్తాను విను. పూర్వజన్మ వల్ల ఈ జన్మలో కొన్ని ఫలితాలు నీకు వస్తాయి. ఆ ఫలితాల మీద నీకు స్వాతంత్రం లేదు. అంటే ఇప్పుడు మనం పూర్వజన్మ కర్మఫలం వల్ల మనం ఈ జన్మలో ఒక కుటుంబంలో ఒక ప్రదేశంలో జన్మిస్తాం. దాని మీద మనకు ఎటువంటి స్వాతంత్రం లేదండి. అయితే ఆ ఫలితాలు కాకుండా రాబోయే జన్మలో నీవు ఏ ఫలితాలు అనుభవించాలి అని అనుకుంటున్నావో, అంటే రాబోయే జన్మలో నువ్వు ఇటువంటి ఫలితాలు అనుభవించాలి అని అనుకుంటున్నావో అలాంటి ఫలితాలకు అనుకూలమైన కర్మ చేసేందుకు, అంటే గత కర్మ వలన ఇప్పుడు అనుభవిస్తున్నాడు కదండి, ఇప్పుడు కర్మ వలన భవిష్యత్తులో అనుభవిస్తాడు కదా, ఆ భవిష్యత్తులో అనుభవించబోయే ఫలితాలు, ఏ ఫలితాలు అనుభవించాలి అని అనుకుంటున్నావో అలాంటి ఫలితాలకు అనుకూలమైన కర్మ చేసేందుకు ఈ జన్మలో నీకు స్వాతంత్రం ఉంది. ఇదే శాస్త్ర రహస్యం. అందుకే రామ, ఎప్పుడు ఏ మానవుడు కూడా సత్కర్మ చేయడానికి నాకు స్వాతంత్రం లేదు అని అనుకోకూడదు. ఇప్పుడు చేసే సత్కర్మ ఇప్పుడే ఫలితం ఇవ్వాలంటే కుదరకపోవచ్చు. దీనికి నీ వెనుకటి పాపఫలం అడ్డుపడవచ్చు. అందుకేనండి మన జీవితంలో ఎన్ని చేసినా కానీ ఎటువంటి ఫలితం రాదండి. ఎన్ని చేసినా కానీ జీవితంలో ఎటువంటి ఫలితము కనిపించదు. మన దుఃఖాలు తొలగవు. ఎందుకంటే ఆ పూర్వ కర్మ అంత బలంగా ఉన్నది. ఇప్పుడు చేస్తున్నాం కదండి కర్మ, ఇది బలహీనంగా ఉన్నది. ఇవి రెండు పొట్టేళ్ళలాగా ఢీకొంటాయి కదండి. ఏది బలమైందో అది నెగ్గుతుంది. అంటే మన జీవితంలో ఇంకా దుఃఖాలు ఉన్నాయి, ఇంకా కష్టాలు తొలగలేదు అని మనం చెప్తున్నాము అంటే, ఇప్పుడు ప్రయత్నం చేసిన ఇంకా ఏమీ ఫలితం లేదు అని చెప్తున్నాము అంటే, ఇన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం లేదు అంటున్నాము అంటే ఆ ప్రారంధ కర్మ అంత బలంగా ఉన్నది. ఇప్పుడు నీవు చేసే ప్రయత్నం సరిపోవటం లేదు. ఈ పొట్టేలు దాన్ని ఢీకొట్టే అంత బలంగా లేదు. కాబట్టి ఈ పొట్టేలుకు బలం పెంచు, ఇంకా ప్రయత్నం తీవ్రంగా చేయి, ఈ పొట్టేలుకు బలం పెంచు అని చెప్పేసి చెప్తారండి. అందుకే మన జీవితంలో కష్టాలు పోవటం లేదు, దుఃఖాలు పోవటం లేదు, ఇంకా అలాగే నడుస్తూ ఉన్నాయి. ఆ ప్రారంధానుసారంగా నడుస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు నువ్వు చేసే ప్రయత్నం దాన్ని తొలగించడం లేదు అంటే ఇది బలహీనంగా ఉన్నది అని గుర్తండి. బలం పెంచు అంటారండి. కాబట్టి రామ, రాబోయే సత్ఫలితం కోసం ఇవాళ నువ్వు సత్కర్మ చేయడానికి నీకు స్వాతంత్రం లేదు అని అనుకోవటం అనే మాట లేదు. రామచంద్ర, ఇక నీ వ్యక్తిగత విషయం దగ్గరికి వస్తే, నీ వ్యక్తిగత విషయాన్ని తీసుకో. నీవు మంచి కుటుంబంలో జన్మించావు, ధనవంతుల కుటుంబంలో జన్మించావు, విద్యావంతుల కుటుంబంలో జన్మించావు. అంటే మీ కుటుంబంలో అందరూ విద్యావంతులు, మీ తండ్రి రాజు, మీకు సంపదకు ఎటువంటి లోటు లేదు. సంపద ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది, విద్య ఉన్నది, అన్నీ నీకు అనుకూలంగా ఉన్నాయి. అన్ని అనుకూలమైన కుటుంబంలో పుట్టావు. దీనిని బట్టి నీ యొక్క పూర్వకర్మ మంచి పనులు చేయడానికి అనుకూలంగా ఉందని అర్థం చేసుకోవాలి. ఆ కర్మ ఫలితంగా అన్ని అనుకూలమైన వాతావరణంలో నీవు పుట్టావు. ఇప్పుడు నీవు సత్కర్మలు, మంచి పనులు చేయడానికి నీకు అంత అనుకూలమైన వాతావరణం ఉన్నది. నాకు స్వాతంత్రం లేదు అన్న మాట నీవు మాట్లాడకూడదు. ఎందుకంటే నీకు అన్ని అనుకూలమైన వాతావరణం ఉన్నది. మంచి పనులు చేయడానికి అనుకూలంగా ఉన్నది వాతావరణం అంతా. ఇలాంటి అనుకూల జన్మలో ఉన్నప్పుడు కూడా, అంటే అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కూడా సత్కర్మలు చేయడానికి నాకు స్వాతంత్రం లేదు అనే సిద్ధాంతం కనుక చెప్పినట్లయితే, రామచంద్ర, ఈ కర్మలు చెయ్యాలి, ఆ కర్మలు చెయ్యాలి అని చెప్పే కర్మ బ్రహ్మశాస్త్రం ఉందే, అదంతా వ్యర్థమైపోతుంది. అందుకే ఇందాక రాబోయే జన్మల ఫలం కోసం
ఈ జన్మలో కర్మ చేసే స్వాతంత్రం నీకు ఉందని చెప్పాను. నీ పూర్వజన్మ వాసన అంతా సత్కర్మలకు అనుకూలంగా ఉందని గ్రహించాం కదా. అన్ని అనుకూలంగా ఉన్నాయి కదా అని చేతులు ముడుచుకొని కూర్చుంటే రాబోయే జన్మలలో సత్ఫలితాలు వస్తాయా? ఇప్పుడు అన్ని అనుకూలంగా ఉన్నాయి కదా అని చెప్పేసి చేతులు ముడుచుకొని కూర్చుంటే రాబోయే జన్మలో సత్ఫలితాలు వస్తాయా? ఇంట్లో అన్నీ ఉన్నాయి, ఒంట్లో ఓపిక ఉంది, అయినా అన్నం వండుకోకుండా కూర్చుంటే ఆకలి తీరుతుందా? ఇక్కడ ఒక ఉదాహరణ అండి. ఉదాహరణకి మనకి ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్ళాలి అనే కోరిక ఉన్నదండి. తత్వం వైపు, ఆధ్యాత్మిక చింతన వైపు మనసు వెళ్ళాలని చూస్తూ ఉంటుంది. దానికి తగ్గ వాతావరణం కూడా ఈ జన్మలో లభించింది. కానీ మనము ఎటువంటి ప్రయత్నము చేయకపోతే ఫలితం ఉంటుందా? ఉండదు కదా. అదే చెప్తున్నారండి. రామచంద్ర, నీకు అనుకూల పూర్వవాసన ఉన్నా సరే ఉత్తమ పురుష ప్రయత్నం చేసి తీరవలసిందే. ఇక రామ, నీ విషయం వదిలేసి సామాన్య విషయానికి వస్తే పూర్వజన్మ వాసనలు అంటే పూర్వజన్మ సంస్కారాలు. ఈ పూర్వజన్మ సంస్కారాల వల్ల ఈ జన్మలో మనస్సులో కలిగే భావాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి శుభవాసన, రెండవటి అశుభవాసన. ఒకవేళ నీకు శుభవాసనలే వారసత్వంగా సంక్రమించి వస్తే నువ్వు త్వరగా మోక్షాన్ని చేరుకోగలుగుతావు. ఒకవేళ అశుభవాసనలే నీకు సంక్రమించి వస్తే అవి నిన్ను సంసార బంధనంలోకి అధికంగా తోస్తూ ఉంటే వాటిని నీవు బలాత్కారంగా జయించాలి. దానికోసమే నీవు ఈ జన్మలో మంచి వాసనలు సంపాదించుకోవాలి, మంచి కర్మలు చేయాలి. రామచంద్ర, వెనుకాల జన్మ నుంచి వారసత్వంగా వచ్చి పడుతున్న దుస్సంస్కారాలు ఇప్పుడు నేను వద్దంటే ఆగుతాయా? ఇప్పటి నా ప్రయత్నాలకు లొంగుతాయా అని నీవు అంటావేమో. రామ, ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఏమిటంటే పూర్వ సంస్కారాలన్నీ విత్తనాల వంటివి. విత్తనాలు వాతావరణం అనుకూలిస్తేనే మొలకెత్తుతాయి. అంటే విత్తనాలు మొలకెత్తాలంటే అనుకూలమైన వాతావరణం ఉండాలి కదండి. అలా విత్తనాలు వాతావరణం అనుకూలిస్తేనే మొలకెత్తుతాయి. అలాగే విత్తనాల వంటి నీ పూర్వజన్మ దుస్సంస్కారాలు ఈ జన్మలో నీకు వారసత్వంగా వచ్చిన వాటికి అనుకూలమైన వాతావరణం కలిసి వస్తేనే అవి కార్యరూపంగా మొలకెత్తుతాయి. అంటే అవి కార్యరూపంగా మొలకెత్తాలి అంటే అనుకూలమైన వాతావరణం ఉండాలండి. రామ, ఉదాహరణకి ఒకరికి పూర్వ సంస్కారం వల్ల దొంగతనం చేసే ప్రవృత్తి ఉందనుకో. సంస్కార రూపమైన ఆ ప్రవృత్తి కార్యరూపంలోకి రావాలి అంటే వాడికి దుస్సాంగత్యం అనే వాతావరణం కలిసి రావాలి. అలాంటి దుర్జన సాంగత్యం వాడికి దొరక్కపోతే వాడికి చెడు సంస్కారం ఉన్నా చెడు పని జరగదు. అందుచేత ఎవడైనా ఒకడు తనకు దుస్సంస్కారాలు వారసత్వంగా పూర్వజన్మ నుంచి సంక్రమించాయని గుర్తుపట్టగలిగితే వాడు తక్షణమే సత్సాంగత్యం చెయ్యాలి, సత్శాస్త్రాలు అభ్యసించాలి. అలా నిరంతరంగా వదిలిపెట్టకుండా చేస్తే లోపల ఉండే దుస్సంస్కారాలనే విత్తనాలు క్రమక్రమంగా ఎండిపోయి చివరికి తాళు తప్ప గంట మారిపోతాయి. అలా మారిపోయిన తరువాత ఇక మళ్ళీ చెడు వాతావరణం కలిసి వచ్చినా అవి మొలకెత్తవు. కాబట్టి రామ, నేను జన్మాంతర సంస్కారాలకు బానిసనై పడి ఉన్నాననే బెంగ దిగులు నీకు అక్కర్లేదు. ఇలాంటి బెంగ వల్ల ఒక ప్రమాదం ఉన్నది. ఈ బెంగ ఉన్నవాడు సోమరిగా మారిపోతాడు. ఇక వాడు ఏ పని చెయ్యడు. ఈ జన్మలో మంచి సంస్కారాల కోసం కృషి చెయ్యడు. అందువల్ల ఓ రామ, నువ్వు అలాంటి బెంగలో పడక దృఢ చిత్తంతో మంచి ప్రయత్నం చెయ్యి అని చెప్పి ముగిస్తున్నారండి. హరి ఓం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.